ఇది కేవలం నిరసన కాదు, ఇది కేవలం మహిళల ఆగ్రహం కాదు, ఇది ఇరాన్ గడ్డపై రగులుతున్న ఒక తిరుగుబాటు అగ్ని పర్వతం. ఇది కేవలం మహిళల స్వేచ్ఛ కోసం కాదు, ఇది మతంతో బంధించిన వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మతపరమైన చట్టాలు ఉన్న దేశం సుప్రీం లీడర్ ఫోటోను కాల్చడం మహానేరం. బహిరంగంగా మహిళలు సిగరెట్ తాగడం ఊహకే అందని విషయం. ఇప్పుడు అదే ఇరాన్లో ఖమేనీ ఫోటోతోనే సిగరెట్ వెలిగిస్తున్నారు, బురకాలు విసిరేసి నినాదాలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇరాన్లో? ఇన్నాళ్లుగా భయంతో జీవించిన ఇరాన్ మహిళలు ఇప్పుడు చట్టాల్ని లెక్క చేయకుండా వీధుల్లోకి రావడానికి కారణమేంటి? ఖమేనీ పాలనపై ఈ స్థాయిలో ద్వేషం ఎందుకు పెరిగింది? ఇది ఒక్క హిజాబు సమస్యనా, లేక మొత్తం మత పాలనపై తిరుగుబాటా? 2022లో మహా అమ్మానీ మరణం ఇప్పటి ఈ ఉద్యమానికి బీజం పోసిందా? నేను భయపడను, నేను చనిపోయి 47 ఏళ్లయింది ఈ నినాదం వెనుక ఉన్న ఆవేదన ఏంటి? ఇరాన్ గడ్డపై రగులుతున్న ఈ నిరసన జ్వాలలు మతాధీన పాలనకు ముగింపు పలుకుతుందా, లేదా ఇనుప పిడికిలితో ఖమేనీ ఉద్యమాన్ని అణిచివేస్తారా? అగ్నిగుండంలా మారిన ఇస్లామిక్ దేశం, బురఖా తీసి యువతి సంచలనం. ఇరాన్ ఇస్లామిక్ పాలనకు చివరి రోజులు. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు గంటకు అన్నట్లుగా తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరాన్ దేశంలో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చినికి గాలివానలా మారాయి. చివరికి ఆ దేశంలో పరిస్థితిని అదుపు తప్పేలా చేశాయి. ఇప్పటికీ ఆ దేశంలో నిరసనల వల్ల వందల మంది చనిపోయారు, వేల మంది గాయపడ్డారు. అయితే ఈ సంఖ్య ఒక్క టెహ్రాన్కే పరిమితమవ్వగా దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని, మృతుల్లో ఎక్కువగా యువతే ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరానియన్ చట్టాలను ఏమాత్రం లెక్క చేయకుండా అక్కడ అమ్మాయిలు సిగరెట్లు తాగుతున్నారు. ఆ దేశ సుప్రీం లీడర్ ను ప్రత్యక్షంగా తిరస్కరించకూడదనే నిబంధనను పక్కన పడేసి నేరుగా ఖమేనీ ఫోటోకు నిప్పు పెట్టి ఆ మంటతోనే సిగరెట్ వెలిగిస్తున్నారు. ఇప్పుడు దానికి మించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఖమేనీకి వ్యతిరేకంగా ఓ యువతి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. తన బురకా తొలగించుకుని నినాదాలు చేసింది. మేము ఇప్పుడు స్వేచ్ఛ అనుభవిస్తున్నాం, గాలిని ముక్కుల నిండా పీల్చుతున్నాం. ఇది మా పోరాటానికి దక్కిన గౌరవం. ఇకపై మేము ఇలానే ఉంటాం, మా స్వాభిమానాన్ని కొనసాగిస్తుంటాం. మాకు సంబంధించిన వరకు ఇకపై ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ధైర్యంగా అడుగులు వేయడం మేము నేర్చుకుంటామని ఆ యువతి వ్యాఖ్యానించింది. దీంతో ఖమేనీ పైన, ఆ ప్రభుత్వం పైన ఆ దేశ యువత ఏ స్థాయిలో విసిగిపోయిందో ఈ విషయం స్పష్టంగా చెబుతుందని అంటున్నారు. వాస్తవానికి ఇరానియన్ చట్టాల ప్రకారం ఆ దేశ సుప్రీం లీడర్ విగ్రహాన్ని, ఫోటోలను తగలబెట్టడం తీవ్రమైన నేరం. ఇదే సమయంలో మతపరమైన నిబంధన ప్రకారం మహిళలు బహిరంగంగా ధూమపానం చేయడం కుదరదు. అయితే ఇప్పుడు ఉన్న ఆగ్రహావేశాల ముందు ఆ చట్టాలు, నిబంధనలను ఆ దేశ అమ్మాయిలు లెక్క చేసే పరిస్థితిలో లేరని తాజా పరిస్థితి చెబుతోంది. గతంలో ఇరాన్ దేశంలో మహిళలపై తీవ్ర ఆంక్షలు ఉండేవి. చట్టాల పేరు చెప్పి మహిళలను ఇబ్బంది పెట్టేవారు. బయటికి వెళ్లడానికి ఒప్పుకునేవారు కాదు. చదువు విషయంలో కూడా రకరకాల ఆటంకాలు కల్పించేవారు. అయితే ఎప్పుడైతే మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. చివరికి ఖమేనీ కుర్చీ కిందకి నీళ్లు వచ్చాయి. చివరికి అక్కడ ఖమేనీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చింది. అమెరికా కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అక్కడ ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికంటే ముందే అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. జనం లక్షల మంది వీధుల్లోకి వస్తున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొంతకాలంగా ఈ తరహా నిరసనలు అక్కడ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. ఖమేనీ అనేక రకాల చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా మహిళలు ఖమేనీకి వ్యతిరేకంగానే ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో ఖమేనీ కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు. అవి కాస్త వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ వాటి విషయంలో వెనక్కి తీసుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో అక్కడ నిరసనలు పెరిగిపోయాయి. కాగా 1989 నుంచి ఖమేనీ పాలనే కొనసాగుతోంది. ఆయన తన పాలనలో అక్కడి మహిళలపై తీవ్రమైన ఆంక్షలు విధించాడు. తమ ఆదేశాలు పాటించని మహిళలపై తీవ్ర చర్యలు తీసుకునేవాడు. వస్త్రధారణ, నైతిక అంశాల విషయంలో మోరల్ పోలీసింగ్ పేరుతో చాలా మంది యువతులు, మహిళల్ని జైల్లో పెట్టి హింసించాడు. 2022 సెప్టెంబర్లో మహ్సా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె కస్టడీలో మరణించడం దేశవ్యాప్త ఆగ్రహానికి దారితీసింది. అప్పట్లో మహిళలు జుట్టు కత్తిరించుకుని హిజాబ్లను తగలబెట్టి నిరసనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న నిరసనలను హిజాబ్ 2.0గా పిలుస్తున్నారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ అణచివేత ధోరణి దీనికి ఆజ్యం పోశాయి. ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడంతో సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయి. దీనితో కేవలం హిజాబ్
హిజాబ్ కోసమే కాకుండా పూర్తి మతరాజ్య మార్పు కోరుతూ ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఈ నిరసనలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ ను నిలిపివేయడంతో పాటు టియర్ గ్యాస్, బుల్లెట్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలువురు నిరసనకారులు మరణించగా వందలాది మందిని జైల్లో పెట్టారు. అయినప్పటికీ మహిళలు నేను భయపడను, నేను చనిపోయి 47 ఏళ్లయింది వంటి నినాదాలతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 2-3 వారాల నుంచి నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఖమేనీ పదవి నుంచి దిగిపోవాలంటే అక్కడి ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే ఖమేనీని అంతం చేయాలని కూడా కోరుతున్నారు. 1979లో ఇరాన్ రాజరికాన్ని కూల్చివేసి ఇస్లామిక్ విప్లవం రావడానికి ఈ గ్రాండ్ బజార్ సమ్మెలే నాంది పలికాయి. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమవుతుండటంతో పాలకుల్లో వణుకు మొదలైంది. నిరసనలు కేవలం టెహ్రాన్కే పరిమితం కాకుండా కరాచ్, హమేదాన్, ఖెష్మ్, ఇస్ఫహాన్, షిరాజ్ వంటి ప్రధాన నగరాలకు విస్తరించాయి. సుమారు 10 విశ్వవిద్యాలయాల విద్యార్థులు చదువును పక్కన పెట్టి ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. కేవలం ఆర్థిక ఇబ్బందులతో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. నిరసనకారులు నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యం చేసుకుని డౌన్ విత్ ది డిక్టేటర్, డౌన్ విత్ ఖమేనీ అంటూ నినదిస్తున్నారు. నియంతలకు మరణశిక్ష విధించాలంటూ ప్రజలు నేరుగా దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. నిరసన జ్వాలలతో రగులుతున్న ఇరాన్ లో ప్రభుత్వం ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఒకవైపు ఆందోళనకారుల డిమాండ్లను వింటామని చెబుతూనే మరోవైపు శాంతి భద్రతల పేరుతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రజా విప్లవాన్ని అణచివేసేందుకు పాలకుల వద్ద ఉన్న క్యారెట్ అండ్ స్టిక్ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. దేశంలో నెలకొన్న అశాంతిపై ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ మహ్మద్ మోవహిదీ ఆజాద్ కీలక ప్రకటన చేశారు. నిరసనకారులు పరిధి దాటవద్దంటూ ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు తమ ఆర్థిక ఇబ్బందులపై శాంతియుతంగా నిరసనలు తెలిపితే తమకేమీ ఇబ్బంది లేదంటూనే వార్నింగ్ ఇస్తున్నారు. నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, ప్రజా జీవనానికి విఘాతం కలిగించినా లేదా భద్రతా దళాలపై దాడులకు దిగినా తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఇరాన్ లో ఇస్లాం పాలన కంటే ముందు పాలించిన చివరి షా వారసుడు రెజా పహ్లావి పాలన కావాలంటూ అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. పోలీసులు ఎంతగా అణచివేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదు. ఇప్పటికే 10ల సంఖ్యలో పౌరులు మరణించారు. కొందరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు, యువత తమ బురఖాలు తీసేస్తూ ఆధునిక వస్త్రాలు ధరిస్తున్నారు. సిగరెట్లు కాలుస్తూ ఖమేనీ ఫోటోల్ని కూడా కాల్చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆందోళనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మరణశిక్ష కూడా విధిస్తామని ఖమేనీ హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ లో జరుగుతున్న ఆందోళనలకు అమెరికా మద్దతు పలికింది. 1979లో ఇస్లామిక్ విప్లవంతో షా పాలిత రాచరికం అంతమైంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రజలు మతాధీన పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మహిళలు, యువత ముందంచులో ఉండి మత విశ్వాసాలను బలవంతం చేసే వ్యవస్థకు చాటు చూపుతున్నారు. ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఈ నిరసన జ్వాలలు ఖమేనీ సీటు కిందకు నీళ్లు తెచ్చేలా కనిపిస్తున్నాయి. గడిచిన 3 దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పుడు తన కెరియర్లోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజాగ్రహ జ్వాలలు ఖమేనీ సామ్రాజ్యానికి చరమగీతం పాడే సూచనలున్నాయని తెలుస్తుంది. అయితే రివల్యూషనరీ గార్డ్స్, భద్రతా సంస్థలు, మతపరమైన సంస్థల్లో ఖమేనీకి బలమైన పట్టు ఉంది. ఆయన పదవిలో ఉన్నంత వరకు ప్రభుత్వం కూలే అవకాశం కనిపించడం లేదు. కానీ 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్లు ప్రజలు తలుచుకుంటే ఎంతటి బలమైన ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందే. అమెరికా ఆంక్షలు ఒకవైపు, ఇజ్రాయెల్ భయం మరోవైపు ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నింటికీ తోడు అంతర్గత తిరుగుబాటు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ నియంతృత్వ పాలనకు ముగింపు పలుకుతుందా లేదా అన్నది వేచి చూడాలి.